నేడు సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ విచారణ జరగనుంది. గుంటూరులోని సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో విచారణ చేపట్టనున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజును సిఐడి పోలీసుల కస్టడీలో హింసించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు సునీల్ కుమార్. ఆ రోజున ఏం జరిగిందో తెలుసుకోవడానికి గతంలో నోటీస్ ఇచ్చి పిలిపించారు. డిసెంబర్ 4న విచారణకు రావాలని, గత నెల 26న నోటీస్ ఇవ్వగా గడువు కావాలని సునీల్ కుమార్ తెలిపారు. ఈ క్రమంలో డిసెంబర్ 15న విచారణకు రావాలని, ఈ నెల 6న రెండోసారి నోటీస్ ఇచ్చారు. ఈ క్రమంలో సునీల్ కుమార్ పోలీసుల విచారణకు హాజరవుతున్నారు. మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ కు సంబంధించినటువంటి విచారణ ఈ రోజు జరగబోతోంది. ఇందులో భాగంగా గుంటూరులో ఉన్నటువంటి సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో విచారణ చేయబోతున్నారు పోలీసులు. ప్రధానంగా గతంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పుడు ప్రభుత్వంలో కీలక అధికారిగా వ్యవహరించినటువంటి సునీల్ కుమార్ అప్పటి ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజును వేధింపులకు గురి చేశారు. సిఐడి కస్టడీలో తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురి చేశారు, హింసించినటువంటి ఘటన ఉంది అనేటువంటి ఒక ఆరోపణను ఎదుర్కొంటున్నారు. అందులో భాగంగానే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సునీల్ కుమార్ ఉన్నారు. ప్రధానంగా గతంలో సునీల్ కుమార్ విచారణ అధికారిగా ఉన్నటువంటి సమయంలో అప్పుడు రఘురామకృష్ణరాజును వేధించినటువంటి తీరుతెన్నులకు సంబంధించినటువంటి అంశాలపైన ఈరోజు సిఐడికి సంబంధించినటువంటి అధికారిగా ఉన్నటువంటి సునీల్ కుమార్ ను విచారణ పిలుస్తున్నటువంటి సిచ్యువేషన్. అందులో భాగంగానే సిసిఎస్ కి సంబంధించినటువంటి పోలీసులు ఈ రోజు సునీల్ కుమార్ ను విచారించబోతున్నారు. డిసెంబర్ 4న విచారణకు రావాలని చెప్పి కూడా ఆదేశించారు. అయితే 26వ తేదీన నోటీసులు గడువు ఉన్నటువంటి నేపథ్యంలో ఇందుకు సంబంధించి సునీల్ కుమార్ గడువు తీసుకుని ఈ రోజు విచారణకి హాజరవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ క్రమంలో డిసెంబర్ 15న విచారణకు రావాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి ఈ నెల 6వ తేదీన కూడా రెండోసారి నోటీస్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఈ క్రమంలోనే సునీల్ కుమార్ పోలీసుల విచారణకి హాజరవుతున్నారు. హాజరైన తర్వాత ఆయన అధికారులు అడిగేటువంటి ప్రశ్నలు, అందులో ఆయన ఇచ్చేటువంటి సమాధానం, అధికారుల దగ్గర ఉన్నటువంటి చేసుకుని అప్పుడు వీడియో కాల్ ద్వారా అప్పుడు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి పెద్దలకి వీడియో కాల్ ద్వారా రఘురామకృష్ణరాజును హింసించేటువంటి సిచ్యువేషన్ ని వీడియో కాల్ ద్వారా చూపించేటువంటి ఒక అభియోగం కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ విచారణకు సంబంధించినటువంటి అంశాలపైన సునీల్ కుమార్ ని అధికారులు విచారణ చేపట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే సునీల్ కుమార్ విచారణ అధికారుల దగ్గర హాజరు కాబోతున్నారు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరీష్.